నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. గత 3 రోజులుగా ఇండియా పాకిస్తాన్ ఈ రెండు దాయాదు దేశాలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ చుట్టూత పెద్ద ఎత్తున రెండు దేశాల ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సహజంగానే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ, ఒక రకమైనటువంటి అప్పర్ హ్యాండ్ సాధించాలని ఒక కసి ఖచ్చితంగా భారతదేశం మీద ఉంటుంది. ఆ టీమిండియా మీద చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు కూడా అంతే ధీటుగా ఆడి కొంత క్రెడిట్ ఇప్పుడు దాకా దక్కించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి ఒక తీవ్ర స్థాయిలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో గతంలో మ్యాచ్లు రద్దయినటువంటి సందర్భంగా ఆడమని బీసీసీఐ ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడటం ఒక ఎత్తు వివాదాస్పదమైంది, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఎందుకు ఆడుతున్నారో అనే అంశం మీద కూడా విస్తృతమైనటువంటి డిబేట్ జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్లో కొంత ప్రాణాలు కుంకుమలు తుడిచిపెట్టుకుపోయినటువంటి ఆ కుటుంబాలు అయితే తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ విమర్శలు వచ్చిన తర్వాత భారత జట్టు పాకిస్తాన్తో ఆడిన తర్వాత ఇప్పుడు అయితే ఇది ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కాబట్టి ఇది ఆడాల్సి వచ్చింది అనేది కొంత ఇండైరెక్ట్గా ప్రజలకి మెసేజ్ పాస్ చేసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఈ రెండు క్రికెట్ జరిగినటువంటి నేపథ్యంలో అసలు స్పోర్టివ్నెస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని కొందరి వాదన అయితే దీనికి రాజకీయ మరకలు అంటించడం ఏంటి అని ఇంకొక వాదన. ఎందుకంటే తాజాగా ఇండియా పాకిస్తాన్ ఆ మ్యాచ్ జరిగిన తర్వాత ఇండియా భారీగా గెలిచిన తర్వాత ఆ గెలుపు ఆ సంబరాల నేపథ్యంలో ఓడిపోయిన టీము గెలిచినటువంటి టీం రెండు సెకండ్ ఇచ్చుకోకపోవటం, నో షేక్ హ్యాండ్, అక్కడ ఆ మూమెంట్ అనేది విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ చర్చకు కొంత ముందుకు కూడా మనం ఒకసారి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నీ ఏదైతే జరిగిందో దాని చుట్టూతో ఇప్పుడు వివాదాలు ముదురుతూ ఉన్నాయి. అంటే టీమిండియా అయితే విజయం సాధించింది, ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. పెద్ద ఎత్తున సూర్య కూడా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఈ విజయం అంకితం అన్నాడు. అయితే ఈ మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ సంచలన పోస్ట్ కూడా చేశారు. ఈ విజయం పెహల్గావ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి బాధితులకు అంకితం అని చెప్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఒకసారి ఆ ప్రకటన ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. We stand by with the victims of the families of Pahalgam terror attack and we express our solidarity. And also most important thing for me, we want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery, and they hope they continue to inspire us all and we give them more reasons on the ground whenever we get an opportunity to make them smile. Thank you. అంటే ఇక్కడ ఆయన ఎవరైతే గెలిచినట్టు అంటే ఆపరేషన్ సింధూర్ విక్టిమ్స్కి అంకితం చేస్తూనే బ్రేవ్గా నిలిచినటువంటి మన భారత ఫోర్సెస్కి కూడా ఆయన ఈ గెలుపును అంకితం చేస్తూ ఇది ఒక ఖచ్చితంగా ఒక అవకాశంగా సూర్యకుమార్ తీసుకొని ఈ గెలుపును అంకితం ఇస్తూనే ఆయన ఖచ్చితంగా ఇటువంటి ఆపర్చునిటీ స్కోప్ ఎప్పుడు వచ్చినా మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన క్లియర్గా చెప్పాడు. అయితే ఇక్కడ ప్రధానంగా పెహల్గావ్ ఘటన జరగడం బాధాకరమని చెప్తూనే ఆయన వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేమని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అందుకే పాకిస్తాన్పై విజయాన్ని పెహల్గావ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లుగా పోస్ట్ పెట్టడమే కాకుండా ప్రెస్ మీట్లో కూడా ఆయన సూర్య చెప్పేశారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఆసియా కప్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన టీమిండియా సూపర్ 4 బెర్త్ ఖరారు చేసుకుంది. 47 బంతులతో నాట్అవుట్గా నిలిచి భారత్కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని కూడా అందించారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే ఇక్కడ మ్యాచ్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా సూర్యకుమార్, శివం దుబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయి పెద్ద ఎత్తున సంచలనాన్ని చెరలేపారు. ఇదే చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు షేక్ హ్యాండ్స్ వివాదం కూడా ముదురుతోంది. అయితే ఇక్కడ షేక్ హ్యాండ్స్ వివాదం ఎందుకు ముదురుతోంది అంటే ఈ షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవటాన్ని నెటిజన్స్ కొందరు ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే అదొకసారి కొన్ని సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి పోస్ట్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోస్ట్ ఏంటంటే కొందరు ఏమంటారంటే నెటిజన్స్, సూర్యకుమార్ యాదవ్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మైక్ అండ్ పొలిటిసైజ్డ్ ద గేమ్ అగైన్. అంటే క్రికెట్ మ్యాచ్కి ఇక్కడ రాజకీయాలు ఎందుకు అంటగట్టడం, ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు క్రికెట్ని. వై కాంట్ వీ జస్ట్ ప్లే క్రికెట్ యాజ్ అ గేమ్ అండ్ లీవ్ ద రెస్ట్ టు దేర్ ప్రాపర్ వెన్యూస్. అంటే మనం క్రికెట్ లాగా స్పోర్టివ్నెస్గా ఎందుకు ఆడలేకపోతున్నాము, ఇట్లా క్రికెట్ని పొలిటిసైజ్ చేయడాన్ని దీనికి బంద్ చేయండి, స్టాప్ పొలిటిసైజింగ్ క్రికెట్. అండ్ వాట్ if the Pakistan captain came forward and say the same for his forces, what them.
వాట్ దెన్ అంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ పాకిస్తాన్ క్యాప్టెన్ కూడా తెర మీదకి వచ్చి వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఇది అంటే వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మేము దీన్ని అంకితం ఇస్తున్నామని వాళ్ళు చెప్తే, పాకిస్తాన్ చెప్తే మన పరిస్థితి ఏంటి అన్నది కొంతమంది నెటిజన్స్ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లోనే ఒక సరికొత్త వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వివాదం ఈ మ్యాచ్ విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి వివాదం. అయితే పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి టీమిండియా ప్లేయర్లు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. అయితే దీనిపైన ఇప్పుడు పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ విషయం భారత ఆటగాళ్ళ తీరు చాలా దారుణంగా ఉందని, దానివల్ల తమ టీం కొంత నిరుత్సాహపడుతోంది అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ ఎంటైర్ వ్యవహారంలో ఒకసారి స్పోర్ట్స్ విశ్లేషకులు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా మనం ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. దేవా రాకేష్ గారు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విశ్లేషకులు, ఆయన్ని మనం ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హలో దేవా రాకేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఏంటి సార్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది, అప్పర్ హ్యాండ్ సాధించింది, ఇండియా గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నో షేక్ హ్యాండ్ మూమెంట్ని లేకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పోవటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఎందుకంటే బయట డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి, ఎవరికి తోచినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని? మనం ఏ టాపిక్ తీసుకున్నా డెఫినెట్ గా దానికి కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి. కొంతమంది సపోర్టర్స్ ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. ఇక్కడ సపోర్ట్ చేస్తారా చేయరా అనే దానికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకు అటాక్ తర్వాత కంప్లీట్ గా పాకిస్తాన్ ని అన్ని రకాలుగా బ్యాన్ చేసేసింది ఇండియా. కాకపోతే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ కి వెళ్ళి ఆడలేదు, పాకిస్తాన్ ని ఇన్వైట్ కూడా చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇండియా పాకిస్తాన్ మధ్యలో మాత్రమే జరిగిన సిరీస్ కాదు, ఇది ఏషియా కప్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే ఏషియా కప్. సో దీంట్లో ఏషియాలో క్వాలిఫై అయిన టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఇండియా గౌరవప్రదంగా, ఒకవేళ ఇండియా నిన్నటి మ్యాచ్ ఆడకుండా ఉంటే 2 పాయింట్లు వాళ్ళకి సమర్పించుకోవాల్సి వస్తుంటే అక్కడ ఇండియా ఒక స్టెప్ డౌన్ అవుతుంది. ఒకవేళ బహిష్కరించి క్వాలిఫై అయినా కూడా సూపర్ 4 లోనైనా ఆడాల్సి వస్తుంది. ఒకవేళ సూపర్ 4 లో బహిష్కరించి డైరెక్ట్ ఫైనల్ క్వాలిఫై అయినా కూడా ఒకవేళ పాకిస్తాన్ వస్తే అక్కడ ఆడాల్సి వస్తుంది, అక్కడ బహిష్కరిస్తే ఇండియా ఓడిపోయినట్టు అవుతుంది. సో అది ఒకటి. రెండోది, క్లియర్ కట్ గా నిన్న సూర్యకుమార్ యాదవ్ ఒక విషయాన్ని మెన్షన్ చేశాడు. అదేంటంటే క్రికెట్ మాత్రమే కాదు, దెర్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్ దాన్ క్రికెట్ అన్నాడు. దానివల్ల తను చేసిన నో హ్యాండ్ షేక్ ని మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్రికెట్ ఆడుతున్న క్రికెటరే, ఇండియన్ క్యాప్టెనే. క్రికెట్ మాత్రమే కాదు, క్రికెట్ ని మించి ఇంకా జీవితం చాలా ఉంది, క్రికెట్ మించిన పెద్ద విషయాలు ఇంకా చాలా ఉన్నాయని దాన్ని చెప్పగానే చెప్పిండు. ఏమని? మాకు ఇండియా గవర్నమెంట్, బీసీసీఐ, మేము అందరం క్లియర్ గా ఉన్నాము. కేవలం మేము ఇక్కడికి వచ్చింది క్రికెట్ మ్యాచ్ ఆడడానికి మాత్రమే, మేము ఆడినాం, పాకిస్తాన్ కి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పామని అన్నారు. అది ఒక వర్షన్. రెండోది, ఎవరైతే క్రికెట్ ని క్రికెట్ లాగా చూడాలి, స్పోర్ట్ ని స్పోర్ట్ లాగా చూడాలి అనే వాళ్ళు లేదు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇస్తే బాగుండు, మ్యాచ్ లాగా చూడేవాలి అని అంటారు. కానీ ఐ ఫీల్ వాట్ సూర్యకుమార్ యాదవ్ హస్ డన్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. క్రికెట్ మాత్రమే కాదు, లైఫ్ అంటే క్రికెట్ కంటే మించి ఇంకా చాలా ఉంది. సో ఓవరాల్గా అయితే ఖచ్చితంగా భారతీయులందరూ కూడా మనం విజయాన్ని ఏదైతే అంకితం ఇవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తూనే నో షేక్ హ్యాండ్ కూడా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మనకు కనిపిస్తుంది. అంతే కదా సార్? కొన్నిసార్లు మనం స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని మాట్లాడుతాం. ఇది స్పిరిట్ ఆఫ్ ద గేమ్ కి బియాండ్ మనోళ్ళు, అంటే స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఎస్ ఎక్కడి వరకు ఉంటది, ఒక మనిషి లైఫ్ పోనంత వరకు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ వరకు మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన పని అంత చిన్న పని కాదు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి వచ్చి అటాక్ చేసి మన భారతీయులను చంపడం అనేది అక్కడ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని మాట్లాడడానికి, అక్కడ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ వర్తిస్తుందని మాట్లాడడానికి లేదు. కొన్నిసార్లు కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. నిన్నటి మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లే దానికి ఎగ్జామ్షన్ డెఫినెట్ గా ఉంటది. మన భారతీయులంతా ఇంకా పెహల్గాం అటాక్ ని అది మర్చిపోలేదు. ఆ అటాక్, ఆ గాయాలు ఇంకా మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ బియాండ్ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్, బియాండ్ అన్ని థింగ్స్. కానీ కాదు, ఇప్పుడు పాకిస్తాన్ కోచ్ అట్లాగా ప్లేయర్స్ కూడా కొంత బాధపడ్డారు సెకండ్ ఇవ్వకపోవటాన్ని అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా చూడాలి సార్? ఆబ్వియస్ గా వాళ్ళు బాధపడతారండి. పాకిస్తాన్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మన ఇండియా మ్యాచ్ ఆడకుంటే వాళ్ళకి రెవెన్యూ రాదు. మన ఇండియాతో మ్యాచ్ ఆడితేనే వాళ్ళకు పరువు ఉంటది. మన ఇండియాతో ఓడిపోయినా కూడా ఇండియాతో ఆడినాము అని చెప్పి డిస్కషన్స్ చేసుకొని పైసలు సంపాదించుకోవచ్చు.
ఇప్పుడు మైక్ హెసన్ ఉన్నాడండి, తను పాకిస్తాన్ కోచ్, తను ఒక న్యూజిలాండ్ ప్లేయర్. తనకేంటి, తనకు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న ఈ యుద్ధాలు, లేకుంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న బాధలు, కష్టాలు, లేకుంటే అటాక్స్, ఫైరింగ్స్, ఇవన్నీ తనకు తెలుసో తెలియదో, తెలిసినా కూడా తను యాజ్ ఎ కోచ్ గా తను తన జాబ్ ని, తను తన వృత్తిని నిర్వర్తించాడు. తను అంతే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే సెంటిమెంటల్ గా వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉండరు, కేవలం వాళ్ళు ఓన్లీ జాబ్ గానే చూసి వాళ్ళు దాన్ని ఆ విధంగానే ఉంటారు వాళ్ళు. అంతే. తను ఒక పాకిస్తాన్ కి సంబంధించిన పర్సన్ అయితే అది వేరేలాగా ఉండేది, తను పాకిస్తాన్ కి సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి తను తన వరకు తను కరెక్టే, తన జాబ్ ని తను నిర్వర్తించాడు. స్పిరిట్ ఆఫ్ ద గేమ్ మ్యాచ్ అయిపోయినాక ఆనవాయితీగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, అది జరిగితే బాగుండు, మేము డిసప్పాయింట్ అయ్యామని తను మాట్లాడడం వరకు తనని దృష్టిలో పెట్టుకుంటే అది కరెక్టే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఇండియన్స్, వాట్ సూర్యకుమార్ యాదవ్ ఇస్ డన్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఒక స్టేజ్ వరకే ఉంటుంది, దాని తర్వాత స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అనేది ఇప్పుడు మనం హ్యుమానిటీ కూడా చూపిస్తామండి. ఇప్పుడు హ్యుమానిటీ చూపించినప్పుడు జనరల్లీ ఒక మనిషి ఏదైనా రోడ్ మీద పడ్డప్పుడు మనం హ్యుమానిటీ చూపించి తనని ఆసుపత్రికి తీసుకెళ్లడమో ఏదో ఒకటి సంథింగ్ చేస్తుంటాం. బట్ ఆ హ్యుమానిటీ ఎక్కడి వరకు ఉంటది? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు కత్తితోని వాడికి వాడు పొడుచుకుంటాడు, లేకుంటే వాడు ఒక చండాలమైన క్రూరమైన మనిషి, వాడు ఇంకొకరిని చంపడానికి వచ్చి వాడు చనిపోతున్నప్పుడు వాడిని హ్యుమానిటీ అక్కడ పనికొస్తుందా? పనికిరాదు కదా. థ్యాంక్ యూ దేవరాకాష్ గారు, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. సో ఇది ఖచ్చితంగా స్పోర్ట్స్ అనలిస్టులు, అట్లాగే కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, కొంతమంది ప్లేయర్స్ కూడా చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా భారతీయులుగా వాళ్ళ ఆడినటువంటి ఆటకు ఆ విజయాన్ని ఇచ్చినటువంటి, అంకితాన్ని ఇచ్చినటువంటి దాన్ని, నో షేక్ హ్యాండ్ మూమెంట్ కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే భారతదేశం ఖచ్చితంగా కూడా స్పోర్టివ్ స్పిరిట్గానే ఆడింది, ఆ కసితోనే ఆడింది, అందుకనే గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఆఖరికి టాస్క్ ముందు సెకండ్ ఇవ్వలేదు, గెలుపు తర్వాత సెకండ్ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా కొంత భిన్న వాదనలు వస్తున్నప్పటికీ కూడా ఇది కరెక్టే సూర్యకుమార్ చేసింది, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకున్నప్పటికీ కరెక్ట్గానే చేశారనేది ఎక్కువ శాతం వినిపిస్తోంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. అంటే సెకండ్ ఇవ్వటం కరెక్టా, ఇవ్వకుండా వెళ్ళిపోవటమే కరెక్టా, ఏంటి కరెక్ట్? మీ అభిప్రాయాలు కూడా నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.